ఓం శ్రీ గురుభ్యో నమః. సూర్య భక్తి టీవీ ప్రేక్షకులకందరికీ కూడా నా శుభ ఆశీస్సులు, సుస్వాగతం. గురువారం జూన్ 27, 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి షష్ఠి, రాత్రి 8:38 వరకు ఉంది. వారం గురువారం. గురువారాన్ని బృహస్పతి వాసరే అని కూడా అంటారు. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం, మధ్యాహ్నం 2:06 వరకు ఉంది. తరువాత యోగం ప్రీతి అంటే ఉదయం 6:18 వరకు ఉంది. తదుపరి ఆయుష్మాన్ 3:15 వరకు మనం చెప్పుకుంటాం. ఈరోజు వర్జ్యం వచ్చి రాత్రి 8:03 నుంచి 9:33 వరకు వర్జ్యం. దుర్ముహూర్తము, ఈరోజు దుర్ముహూర్తం ఉదయము 9:52 నుంచి 10:40 వరకు ఉంది. అంటే ఆ టైంలో మనం ఏ పని కూడా, ఒక మంచి పనికి వెళ్తున్నప్పుడు దుర్ముహూర్తంలో చేయకూడదు అంటారు. కాబట్టి ఈరోజు మీరు ఇంపార్టెంట్ పనులు, ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కనుక ఈరోజు ఉదయం 9:52 నుంచి 10:40 వరకు మధ్యలో చెయ్యొద్దు. అలాగే మధ్యాహ్నం 3:05 నుంచి 3:57 వరకు కూడా మీరు ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోండి. అమృతకాలం వచ్చి ఈరోజు ఉదయం 7:25 నుంచి 8:50 వరకు. మీరు ఏదైనా ఊరు వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా పని చేయాలన్నా, అంటే ముఖ్యమైన పని ఏదైనా సరే ఉన్నట్లయితే ఆ పని మీరు ఈరోజు ఉదయం 7:25 నుంచి 8:50 మధ్యలో చేస్తే కనుక ఆ పని సక్సెస్ అవుతుంది, పూర్తవుతుంది. ఇంకా చెప్పాలంటే తెల్లవారుజామున 5:01 నుంచి కూడా మనకి మంచి యోగం ఉంది, అది కూడా చూసుకోండి. రాహుకాలం వచ్చి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల దాకా రాహుకాలం. ఆ టైంలో మీరు బయటికి, అంటే ఇంపార్టెంట్ పని మీద ఏదైనా ఊరైనా సరే ఎక్కడికైనా వెళ్ళి మీరు మధ్యాహ్నం 1:30 లోపల బయలుదేరితే సరిపోతుంది. 3 గంటల దాకా మీరు అక్కడ వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. అంటే మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా రాహుకాలం ఉంది కాబట్టి కొంచెం పనులు ఏమైనా ఉంటే వాయిదా వేయడానికి చూడండి. యమగంట కాలమైనా కేతుకాలమైనా ఉదయం 6 గంటల నుంచి 7:30 దాకా ఉంది. ఆ టైంలో కూడా చిన్న చిన్న పని తప్ప పెద్ద పనులకి మనం పని చేయొద్దు. సూర్యరాశి వచ్చేసరికి మిథునం ఉందండి. చంద్రరాశి కుంభరాశిలో ఉంది. చంద్రరాశి కుంభం. సూర్యోదయం 5:31 మనకి సూర్యోదయం అవుతుంది. సూర్యాస్తమయం 6:34 సూర్యాస్తమయం అవుతుంది. ఈరోజు మనం చాలా గొప్పగా సూర్య భక్తి టీవీ ఛానల్ అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా ఈ శుభ సమయం, రాహుకాలం అన్నీ కూడా మనం చక్కగా చెప్పడం జరిగింది. ఈ టైంని పాటిస్తూ మీ ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఈ టైంలో చేసుకోవాల్సిందిగా ప్రేక్షకులందరినీ ఉద్దేశించి చెప్పడం జరిగింది. ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు గురోపదేశం అనే ప్రోగ్రాంలో హరివరాసనం చరిత్ర గురించి చెప్పుకుందాం. హరివరాసనం అనే చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయ్యప్ప పూజ చివరిలో హరివరాసనం లేదంటే శ్రీ హరిహరాత్మజాష్టకం అనే ఒక శబ్దం ఉంటుంది. హరివరాసనం లేదా శ్రీహరి హరాత్మజాష్టకం అని గానం చేయడం ఒక సాంప్రదాయకంగా మనం భావిస్తున్నాం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరాన్ని మూసే ముందు ఈ స్తోత్రాన్ని పాడతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాల్లోనూ, ఉత్సవాల్లోనూ, పూజలలోనూ కూడా ఈరోజు కూడా మనం పాటించుకుంటున్నాం. ఈ స్తోత్రాన్ని కుంభకుడ కులతూర్ అయ్యర్ అనే ఒక మహానుభావుడు రచించాడు. ఎవరండి? కుంభకుడి కులతూర్ అయ్యర్ అనే ఒక సుప్రసిద్ధ గారుడు ఆయన రచించాడు. 1955 సంవత్సరంలో స్వామి విమోచానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో
విఆర్ గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్య ప్రాంతంలో వన్యమృగాలకు ఎప్పుడూ భయపడేవాడు కాదు. అంటే ఆ అరణ్య మార్గంలో ఎన్నో వన్యమృగాలు ఆ టైంలో వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, పక్క నుంచి కూడా వెళ్తూ ఉంటాయి. అయినా సరే ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి భక్తి వల్ల, అంటే అయ్యప్ప స్వామి మీద పూర్తిగా భారం వేసి ఈ హరివరాస స్తోత్రాన్ని ఈ అయ్యర్ గారు అలా పాడుతూనే ఉండేవాడు. నిత్యము కూడా సన్నిధానంలో పాడుతూ ఉండేవాడు. అంటే అప్పట్లో ఈశ్వరన్ నంబూద్రి అనే ఒక అర్చకుడు ఉండేవాడు. అంటే శబరిమలలోటి ఈశ్వరన్ నంబూద్రి అనే ఒక అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినప్పుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆ రోజు ఆలయం మూసివేసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివాడు. అప్పటి నుండి ఈ సాంప్రదాయం అలాగే కొనసాగుతుంది. హరివరాసనం చదువుతున్నప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క దీపం మాత్రమే ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయే ముందు అయ్యప్పకు ఒక జోలపాట వంటిది. ప్రతిరోజు కూడా ఆ టైంలో ఈ పాట ప్రతిరోజు రాత్రి పడుకునే సమయంలోటి అయ్యప్ప స్వామి వారికి ఈ జోలపాట పాడడం ఒక ఆనవాయితీగా మారింది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చెయ్యవద్దని, స్వామి శరణు అని కూడా చెప్పుకోవద్దని చెబుతూ ఉంటారు. ఈ హరివరాసనం అనే స్తోత్రంలో 8 శ్లోకాలు ఉన్నాయి. హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం అర్విమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం శక్తమానసం భరణలోరూపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ప్రణయ సచకం ప్రాణనాయకం ప్రణతకల్పకం సుప్రభాంచితం ప్రణవమణీంద్రం కిరణప్రియంచం హరితాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. తురగవాహనం సుందరాననం వరగదాయుధం వేదవర్జితం గురుకృపాకరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. త్రిభువనార్చితం దేవతాత్మకం త్రినయనం ప్రభుం దివ్యదేశికం త్రిదశ పూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. భవభయాపహం భావుకావహం భువనమోహనం భూతిభూషణం ధవళవాహనం దివ్యవారణం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. కళమృదుస్మితం సుందరాననం కలభకోమలం గాత్రమోహనం కలభకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శ్రితజనప్రియం చింతతప్రదం శృతివిభూషణం సాధుజీవనం శృతిమనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మీరు ఈ పాట విన్నారు కదా. ఈ పాట విన్న తర్వాత అయ్యప్ప స్వామి యొక్క గూఢమైన లక్షణాలని, సూక్ష్మమైన లక్షణాలని మనం ప్రతి నిమిషం కూడా ఆలోచించాలి. ప్రతిదీ మనం విని ఆచరించాలి. అంటే ఏ రకంగా అయితే ధర్మం, మోక్షం, క్రియ ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే కలుగుతాయో అదే రకంగా మనం కూడా భగవంతుని మీద నిష్కర్మమైన మనసుతోటి ఆ భగవంతుని ఆరాధించి మనము ప్రతిరోజు కూడా ఆ భగవంతుని సన్నిధిలోనే ఉండాలి. ఉదాహరణకి ఈ షిరిడి సాయిబాబా వారి యొక్క పడుకున్న తర్వాత రాత్రి సేజారతి ఇచ్చినప్పుడు ఆయన ఏ రకంగా అయితే నిద్రలోకి చేరుకుంటూ ఉంటారు, అలాగే సాక్షాత్తు శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉదయం లేవగానే మేలుకొలుపు, రాత్రి పడుకోగానే ఈ సేజారతి ఎలాగైతే ఇచ్చి ఆయన కూడా మనం ఏ రకంగా అయితే మనం నిద్రపుచ్చుతామో, అంటే ప్రతి దేవునికి కూడా దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఆయనకి కూడా విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయాన్ని మనమే కల్పించాలి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా నిరాకారుడు, అంటే ఆకారం లేనివాడు. ప్రతి రూపంలోనూ కూడా ఏదో రకంగా మనుషుల్ని కాపాడడానికి నిత్యము కూడా ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు, సదా ఎల్లవాళ్ళ కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి భగవాన్ కా స్మరణ కరణ హం సబకా ఏక ఉత్తమ మార్గ లక్ష్యగా మానా జాతా హై. అంటే ప్రతి నిమిషము కూడా మనం భగవంతుని తలుచుకుంటూ నామస్మరణ చేసుకుంటూ మనలో ఉన్న గొప్పతనాన్ని అంతటినీ కూడా, అంటే మనలో ఉన్న చేయవలసిన పనులన్నీ కూడా శ్రద్ధగా చేసినట్లయితే, నిష్కర్మంగా చేసినట్లయితే ఆ పరిపూర్ణమవుతుంది. అలాగా అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్రలో కూడా మనము ఈ సూక్ష్మమైన అంశాన్ని మనం నేర్చుకుని ఈ హరివరాత్మకం యొక్క మనం ఈ గీతాన్ని, అంటే ఈ గేయాన్ని మనం పాడుకుంటూ, ఈ పాటను పాడుకుంటూ ఆయన కూడా, అంటే ఈ పాటను పాడినప్పుడు ఏ రకంగా అయితే ఒక్కొక్క దీపాన్ని లస్ చేసుకుంటూ, అంటే తక్కువ చేసుకుంటూ అలా 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 ఆర్పుకుంటూ ఏకైక దీపాన్ని, అంటే దివ్య జ్యోతిని వెలిగించి ఆ స్వామివారి యొక్క తలుపులు వేసేసిన తర్వాత సన్నఘోష మళ్ళీ చెప్పుకోవడం కానీ, లేకపోతే తిరిగి
ఆ స్వామి శరణం అయ్యప్ప అని గట్టిగా అన్నం కానీ అది ఇట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అయ్యంగాల దగ్గర నుంచి, నమ్మియాల దగ్గర నుంచి, మన సాంప్రదాయాల దగ్గర నుంచి కూడా ఈ నేర్చుకుంటున్న ప్రతి అయ్యప్ప స్వామి గుడిలో కూడా ఈ రోజుల్లో ఇలా ఆచరిస్తున్నది మన అందరికీ తెలిసిన విదితమే. కాబట్టి అందరూ కూడా మనము ఉదయాన్నే లేవగానే ప్రతిరోజు దైవనామస్మరణ అనేది కంపల్సరిగా ప్రతి మనిషికి అవసరము. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా ఒక టైం ప్రకారము మనము నిద్రపోయేటప్పుడు కానీ లేచేటప్పుడు కానీ ఒక సమయాన్ని, ఒక సందర్భాన్ని మనం అలవాటు చేసుకుని ఒక సాంప్రదాయబద్ధంగా మనం వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా మనం ఈ శక్తి అనే ఒక సుగమైన మార్గాన్ని మనం నేర్చుకోవడానికి, పొందడానికి, ఒక మంచి దారి గుండా వెళ్ళడానికి మనం ఎప్పుడు కూడా తోడ్పడేట్టుగా ఉంటాము. ఈ సూర్య భక్తి ఛానల్ మొత్తం అందరి ప్రేక్షకులకి కూడా నా యొక్క శుభ ఆశీస్సులు ఇస్తూ ఈ గురోపదేశం కార్యక్రమం ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశం మీద, కొత్త అంశం మీద మీ అందరికీ కూడా ఒక కొత్త దాంతో కథలతోటి, చిన్న చిన్న పద్యాలతోటి మీ అందరికీ కూడా ప్రతిరోజు ఒక కొత్త అంశం ద్వారా మీకు ప్రతిరోజు మీకు కనబడుతూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న, విన్న ఈ అంశాలన్నీ కూడా కేవలం మీతో ఆగిపోకూడదు. మీరు ఏం చేయాలి? ఈ సూర్య భక్తి టీవీ ఛానల్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా మీరు చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసి దాన్ని ఆల్ నొక్కి బెల్ కొట్టి మొత్తం అందరికీ పంపించండి. దీని ద్వారా ప్రజలలో చేతన అనేది కొంచెం అలవాటు అవుతుంది. పిల్లల్లోనూ అయ్యో ఏదో ఒక ఈరోజు మనం ఉదయం నుంచి సాయంకాలం దాకా మన పనుల్లో నిమగ్నమైపోతున్న మనమందరం కూడా ఎంతో కొంత ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాము అనే అంశాన్ని అది మీలోనే ఉండిపోకూడదు. కాబట్టి మన అందరికీ కూడా ఇంచక్క చిన్న షేర్ ఇట్లోనో లేకపోతే షేర్ లాకింగ్గానో సబ్స్క్రైబ్ చేసి ఈ టీవీ ఛానల్ని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా మనం దినదిన అభివృద్ధి చేసుకుంటూ ప్రజలందరికీ దగ్గరగా చేరువయ్యేలాగా మనం అందరికీ చేరవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచం అనేది, ఇందులో ఉన్న సభ్యులు అనేది ఏ వ్యక్తి వల్ల ఆగదు. కాబట్టి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, ఇంకొక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మంచి అన్నది మటుకు మంచి అన్నది చేరాలి, చెడు అనేది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవాలి. మనం అందరము మంచిగానే వెళ్దాము. ఈ గురోపదేశము అనే ఈ ఛానల్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే దీనివల్ల ప్రజల యొక్క ఆలోచన విధానమే కాదు, అంటే మంచితనం అనేది, మన సంస్కృతి, మన సభ్యత ఈ రెండు కూడా ప్రతి చోట డెవలప్ అవ్వాలి అంటే, ప్రతి చోట కూడా హిందూ సంస్కృతి నిలబడాలంటే కంపల్సరీ కూడా మన వంతు కృషి మనం చెయ్యాలి. మనమే చేయకపోతే మన పిల్లలు ఏం చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు? ఇదేనా మన అభివృద్ధి అంటే? కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించుకోండి, మంచి అనేది అందరికీ చేరాలి, మన దగ్గర ఉన్న మంచి అందరికీ పంచిపెట్టాలి. కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా మరొక్క మారు ఈ సూర్య భక్తి టీవీ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి యూట్యూబ్ యొక్క సబ్స్క్రైబ్ని ప్రతి ఒక్కరికి అందించండి. ఇది మన కనీసం బాధ్యతగా మీరు భావించండి. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ శుభం భవతు, లక్ష్మీదాన్ భవతు. నమస్కారం.